చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం నుండి 3వ వచనాన్ని చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. జపతిని అనుసరించి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాసపడతారంటే ఏ ఉగ్రత దినమున? ఉగ్రత దినమందు ఒక స్త్రీ దాసపడ్డది. ఎప్పుడు దాసపడ్డది ఒక స్త్రీ? రాహాబు అనే వేశ్య దాసపడ్డదా దాసపడలేదా? ఎవరు ఉగ్రత దినమందున? దేవుని ఉగ్రత దినమందున యెరికో పట్టణము కూల్చివేయబడుతున్నటువంటి సమయంలో రాహాబు అనే వేశ్య దాసపడ్డది. ఎందుకనంటే నీతిని ప్రకటించగలిగినది ఆమె. హల్లెలూయా. దేవుని సేవకుడిని ఎతికినప్పుడు, దేవుని సేవకులను చేర్చుకున్నప్పుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, మరణము నీ గుమ్మముల నుండి తొలగిపోద్ది. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని సేవకుల మీద మన సనుగులు గొడుగులు సర్వాధికారి, నిన్ను రక్షించగలిగిన వాడు, శ్రమ నుండి విడిపించగలిగిన వాడు, వ్యాధుల నుండి విడిపించగలిగిన వాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, రాహాబు వేశ్య విడిపించబడినట్లుగా నిన్ను దేవుడు విడిపించగలిగిన వాడని మాట్లాడుతూ ఉన్నది వాక్యము. ఆమేన్. హల్లెలూయా. అందుకని ప్రియా దేవుని బిడ్డరా చూడండి, ఒక మాట ప్రియా దేవుని బిడ్డరా చూడండి, లోక సువార్తలో